హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాము. 1 నవంబర్ 2025 ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడు? ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడు? ఎప్పుడు ప్రారంభమైంటే 1956 నవంబర్ 1న. ఎప్పుడంటే 1956 నవంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అవతరించింది. భాషాపరంగా ఏర్పడిన తొలి ప్రత్యేక రాష్ట్రంగా ఉమ్మడి ఏపీ నిలిచింది. భాషాపరంగా ఏర్పడిన తొలి ప్రత్యేక రాష్ట్రంగా ఉమ్మడి ఏపీగా నిలిచింది. ఇక ఏపీతో పాటు కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా 1956లో ఇదే తేదీన ఏర్పడ్డాయి. ఏపీతో పాటు కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్ 1956 తేదీలోనే ఏర్పడ్డాయి. అలాగే 1966లో నవంబర్ 1న పంజాబ్, హర్యానా ఏర్పడ్డాయి. ఇక 2000లో నవంబర్ 1న ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడింది. ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడింది. ఇవి 1966, 1956, 2000 ఈ సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటే నవంబర్ 1న ఏపీ, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా అవతరించారు. ఇవి ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. నా వేలో చూసేవాళ్ళు ఒక లైక్ ఇవ్వండి. ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. కేకయేమో పంచ్ హరి. కే అంటే కేరళ, క అంటే కర్ణాటక, ఏ అంటే ఏపీ, మా అంటే మధ్యప్రదేశ్, పంచ్ హరి, ప అంటే పంజాబు, హ అంటే హర్యానా. ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. అన్నీ నవంబర్ 1లోనే వచ్చింది. నవంబర్ 1 అంటే ఇక్కడే అనుకున్నామంటే ఇక్కడ నవంబర్ ఎన్ అనుకుంటే చాలు. ఈ ఎన్గా ఇక్కడే 1, 2 ఇక్కడ 6, ఇక్కడ 56 వచ్చింది కదండి. ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒక 6 వచ్చింది కదండి. ఈ ఒక 6 వచ్చిందంటే ఏపీ. ఇక్కడ 2 6లు వచ్చినాయి కదండి. ఇవి 2 6లు వచ్చినప్పుడు పంచహరి, ఈ 2 6లు వచ్చినప్పుడు పంచహరి అని ఉంది కదండి. పంచహరి ఇట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. అన్ని సున్నాలే వచ్చినాయి. ఇక్కడ అన్ని సున్నాలే వచ్చినప్పుడు మనం ఏం ఛత్తీస్గఢ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్, డిఫెన్స్ సర్వీసెస్ ఆర్థిక సలహాదారుగా రాజ్ కుమార్ అరోరా. డిఫెన్స్ సర్వీసెస్కు సంబంధించిన ఫైనాన్స్ అడ్వైజర్గా రాజ్ కుమార్ అరోరా నియమితులయ్యారు. డిఫెన్స్ సర్వీసెస్కు సంబంధించిన ఫైనాన్స్ అడ్వైజర్గా రాజ్ కుమార్ అరోరా నియమితులయ్యారు. 1990 బ్యాచ్కి, ఏ బ్యాచ్ కంటే 1990 బ్యాచ్కి ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీసెస్ ఆఫీసర్గా, ఆయన రాజ్ కుమార్కు చేశాడు. ఇతనికి 30 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. ఎన్నేళ్ళు అంటే 30 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. గతంలో ఈయన యూపీఎస్లో అడిషనల్ సెక్రటరీ, ఆర్థిక శాఖల డైరెక్టర్ ఇలా పలు కీలక బాధ్యతలు చేపట్టారు. యూపీఎస్లో అడిషనల్ సెక్రటరీగా, ఆర్థిక శాఖల డైరెక్టర్గా కూడా ఈ రాజ్ కుమార్ అరోరా చేశాడు. ఎన్నేళ్ళ అనుభవం అంటే 30 ఏళ్ళ అనుభవం. ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీసెస్ ఆఫీసర్గా కూడా చేశాడనమాట. దీన్ని ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. ఈజీగా ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. ఫైనాన్స్లో ఎప్పుడు తేదీ రాకుండానే అడుగుతారు. ఫైనాన్స్ కట్టే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ముందే తేదీ రాకముందే వచ్చి అడుగుతుంటారు కదండి. దాన్ని ఆశయంగా గుర్తుపెట్టుకుంటే ఇలా మనకు గుర్తుంటారంటే ఫైనాన్స్ అంటే ఫైనాన్స్లో, రా అంటే రాకుండానే అంటే రా అంటే రాజ్ కుమార్, ఆ అంటే అరోరా,
అడిషనల్ అడిషన్ సెక్రటరీ అడిషనల్ సెక్రటరీ అడ్వైజర్గా ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. FIDE చెస్ వరల్డ్ కప్ ఇకపై విశ్వనాథ్ ఆనంద్ కప్. FIDE చెస్ వరల్డ్ కప్ ఇకపై విశ్వనాథ్ ఆనంద్ కప్. భారత్ దిగ్గజ చెస్ ఆటగాడు విశ్వనాథ్ ఆనంద్కు అరుదైన గౌరవం దక్కింది. FIDE చెస్ వరల్డ్ కప్ను విశ్వనాథ్ ఆనంద్ కప్గా మారుస్తున్నట్టు FIDE చెస్ వరల్డ్ కప్ను విశ్వనాథ్ ఆనంద్ కప్గా మారుస్తున్నట్టు ఎవరు తెలిపారంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ చెస్ వాళ్ళు తెలిపారు. ఎవరు తెలిపారు అని వచ్చిందంటే అండి ఫెడరేషన్ ఇంటర్నేషనల్ చెస్ వాళ్ళు తెలిపారు. గోవాలో చెస్ ప్రపంచ కప్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ అనౌన్స్మెంట్ చేసింది. గోవాలో జరగనున్న చెస్ ప్రపంచ కప్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ అనౌన్స్మెంట్ చేసింది. భారత్ తొలి చెస్ గ్రాండ్ మాస్టర్ అయిన విశ్వనాథ్ ఆనంద్ 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచారు. ఎన్నిసార్లు అంటే విశ్వనాథ్ గారు 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచారు. మనకు గుర్తు రాకపోతే సింపుల్గా ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. ఇలా గుర్తుపెట్టుకోవచ్చండి. విశ్వం మొత్తం తొలిసారిగా తిరిగితే ఆనందంగా ఉంటుంది. విశ్వం అంటే విశ్వనాథ్ తొలిసారిగా భారత్ తొలిసారిగా ఆనంద్ అంటే విశ్వనాథ్ ఆనంద్ ఎందులో అంటే చెస్ ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. మీకు ఒకవేళ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నెక్స్ట్, డొనాల్డ్ ట్రంప్కు సౌత్ కొరియా అత్యున్నత పురస్కారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సౌత్ కొరియా తమ అత్యున్నత పురస్కారం అయిన గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగుంహాను ఇచ్చి గౌరవించింది. ఈ అవార్డు అందుకున్న తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచాడు. తొలి అమెరికా అధ్యక్షుడిగా నిలిచాడు. అంతేకాక దీంతో పాటు ఆయనకు ఓ నమూనా కిరీటాన్ని కూడా బహూకరించారు. ఇంకా గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగుంహా విషయానికొస్తే దీన్ని సాధారణంగా ఆ దేశ అధ్యక్షుడు, వారి భాగస్వామ్యం లేదా మాజీ అధ్యక్షులకు ఇస్తారు. దీన్ని ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. మనకు గుర్తు రాకపోతే అమెరికా వాళ్ళు తెల్లగా ఉంటారు, సౌత్ కొరియా వాళ్ళు తెల్లగా ఉంటారు. ఇప్పుడు అమెరికా, సౌత్ కొరియా ఇద్దరు తెల్లగానే ఉంటారు. ఈ సౌత్ కొరియా వాళ్ళు అమెరికా ట్రంప్కు అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు ఏమంటే ఇచ్చారు. ఈ అవార్డు ఇచ్చి సత్కరించారు. ఈ అవార్డు సాధారణంగా ఆ దేశ అధ్యక్షుడు, వారి భాగస్వామ్యం లేదా మాజీ అధ్యక్షులకు ఇస్తారు. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్, పంజాబ్ చెస్ ప్లేయర్లకు ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ పంజాబ్కు చెందిన నవీద్ సింగ్ వాలియా చెస్లో రెండో అత్యున్నత గౌరవం దక్కింది. పంజాబ్కు చెందిన నవీద్ సింగ్ వాలియా చెస్లో రెండో అత్యున్నత గౌరవం
దక్కింది. ఫ్రాన్స్లోని టోర్నమెంట్లో అతని ప్రదర్శనకు గాను ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఎక్కడ అంటే ఫ్రాన్స్లోని ఇతని ప్రదర్శనకు గాను ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ను గెలుచుకున్నాడు. పంజాబ్ తరపున ఈ టైటిల్ గెలుచుకున్న రెండవ వ్యక్తిగా ఎవరంటే నబీద్ పీర్ నిలిచారు. ఎవరు గెలిచారంటే నబీద్ పీర్. ఇక్కడ ఫా అని ఉంది కదండి, పంజాబ్ ఫ్రాన్స్. ఎక్కడ అంటే పంజాబ్ ఫ్రాన్స్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ను గెలుచుకున్నాడు. దేంట్లో అంటే ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ని గెలుచుకున్నాడు. ఎన్నో వ్యక్తి అంటే ఇప్పుడు రెండు ఉన్నాయి కదండి, రెండో వ్యక్తి. ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్, భారత్ పేరున 3 గిన్నిస్ రికార్డులు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అరుదైన ఈ ఘనతను సాధించింది. స్వస్తిక్ పరివార్ అభినయన్ కార్యక్రమం కింద ఈ 3 గిన్నిస్ రికార్డులు గెలుచుకుంది. దేంట్లో అంటే స్వస్తిక్ పరివార్ అభినయన్ ఈ 3 గిన్నిస్ రికార్డులు గెలుచుకుంది. ఒక నెలలో 3.21 కోట్ల మంది హెల్త్ కేర్ ప్లాట్ఫామ్కు రిజిస్టర్ అయినందుకు గాను ఓ వారంలో 9.94 లక్షల మంది బెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ సైన్స్ చేసినందుకు గాను. నెక్స్ట్, స్టేట్ లెవెల్లో ఓ వారంలో 1.25 లక్షల మంది వెటల్ సైన్స్ స్క్రీనింగ్కు సైన్స్ అందించేందుకు గాను ఈ అవార్డులు లభించాయి. దేంట్లో అంటే బెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ సైన్సెస్, వెటల్ సైన్స్ స్క్రీనింగ్. నెక్స్ట్, హెల్త్ కేర్ ప్లాట్ఫామ్కు రిజిస్టర్ అయినందుకు. ఈ 3 దాంట్లో దీన్ని ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. బెస్ట్ క్యాన్సర్ బెస్ట్ క్రీమ్ అని వెటల్ అంటే వెంటనే ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఒకవేళ ఎగ్జామ్కి ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. చూసే వాళ్ళు ఒక లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.